భారత ప్రధాని మోడీ 3.0 పాలనలో 100 రోజులు ముగిశాయి. గత 10 ఏళ్ల మోడీ పాలనలో సాధించిన విజయాల కంటే వేగంగా మూడోసారి దేశాన్ని పరుగులు పెట్టిస్తానని మోడీ ముందుగానే చెప్పారు. నిజానికి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల కాలంలోనే ఆ ప్రభుత్వ పనితీరును లెక్కగట్టడం కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఇక్కడ మోడీది కేవలం 3 నెలల పాలన కాదు, 123 నెలల పాలన. అందుకే మోడీ మూడో టర్మ్లో 100 రోజుల పాలనపై చర్చలు జరుగుతున్నాయి. ఇందుకీ ప్రధాని మోడీ 100 రోజుల పాలన ఎలా సాగింది? ముందుగా చెప్పిన లక్ష్యాన్ని మోడీ ప్రభుత్వం సాధించిందా? పెట్టిన ఖర్చెంత, పొందే లాభమెంత? లెట్స్ ఫోకస్. बीते 100 दिनों में मैंने दिन नहीं देखा, रात नहीं देखा. 100 दिन के एजेंडे को पूरा करने के लिए पूरी ताकत झोंक दी. ఇది భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట. పగలు రాత్రి తేడా లేకుండా అహర్నిశలు కష్టపడిన 100 రోజుల మోడీ పాలన పూర్తయింది. మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 9 నుండి కేంద్రం అనేక రంగాల్లో అనేక కార్యక్రమాలను ప్రకటించింది. వీటిని సాధించే దిశగా మూడవసారి బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం సెప్టెంబర్ 17తో అనుకున్నట్లే సెంచరీ కొట్టిందని బీజేపీ నేతలంతా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది కేవలం 100 రోజుల సెలబ్రేషన్ మాత్రమే కాదు, యాదృచ్ఛికంగా అదే రోజు ప్రధాని నరేంద్ర మోడీకి 74 ఏళ్లు నిండిన ప్రత్యేక సందర్భం. అందుకే ఈ రోజును సేవా దివస్ పేరుతో ఘనంగా జరుపుకుంటున్నారు ఆ పార్టీ నేత. నరేంద్ర మోడీ తన జీవితాన్ని ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధికి అంకితం చేశారని, మొదట స్వయం సేవక్గా, తన పార్టీ కార్యకర్తగా, ఆనక ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా మోడీ ప్రయాణాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆయన పుట్టినరోజును సేవా దివస్ గా నిర్వహిస్తున్నారు. ఓ పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి దేశ ప్రధానిగా 3 పర్యాయాలు ప్రభుత్వాన్ని నడపడం ప్రజల్లో ఆయనకున్న అభిమానానికి అద్దం పడుతోంది. అయితే మోడీ 3.0 ప్రభుత్వంలో మొదటి 100 రోజులు కూడా ఇలా ప్రజాభీష్టం మేరకే పాలన సాగిందా? సాధారణంగా కొత్త ప్రభుత్వం వచ్చిన మొదటి 20 నుంచి 25 రోజులు సంబరాలతోనే నిండిపోతుంది. 2-3 నెలల తర్వాతి అసలైన పాలన ప్రారంభమవుతుంది. కానీ ఈ ధోరణిని ప్రధాని మోడీ మార్చారు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మోడీ మూడో టర్మ్లో ఈ విధానం మరింత స్పష్టంగా అమలైంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేసిన అభివృద్ధి పనులకు ఈ ఏడాది ప్రారంభంలోని పునాదులు పడ్డాయి. గత 2 పర్యాయాలు మోడీ ప్రభుత్వమే కొనసాగింది కాబట్టి మూడోసారి దాన్ని కొనసాగిస్తూ వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. మూడవ టర్మ్లో ప్రధానమంత్రిగా మోడీ ముందుగానే 100 రోజుల రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు కొత్త ప్రభుత్వంలోకి మారే సమయంలో కూడా అన్ని ప్రాజెక్టుల పనులు సజావుగా సాగేందుకు ఉద్దేశించిన అన్ని ప్రణాళికలకు నిర్దేశిత లక్ష్యాలను రూపొందించారు. వాటిని పటిష్టంగా అమలు చేయడానికి కావలసిన వనరులన్నీ కూడా సమకూర్చారు. వివిధ కార్యక్రమాల ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికి ఉచిత వైద్య బీమా, రక్షణ కల్పించడం నుండి ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రారంభించడం వరకు రైతులకు ఎంఎస్పీ పెంపుతో సహా సంక్షేమ పథకాలు, పరిశ్రమల అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పథకాలు, నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు 3 కోట్ల కొత్త ఇళ్లు, గ్రీన్ ఎనర్జీ కోసం విధానపరమైన జోక్యాల వంటి అనేక చర్యలు చేపట్టారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దానన్న ప్రతిజ్ఞకు తగ్గట్లుగా ప్రధాని మోడీ పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. ఇళ్ల నిర్మాణం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, దివ్యాంగులు, మాదక ద్రవ్యాల నిర్మూలన వంటి కార్యక్రమాలను చేపడుతూనే ఆదివాసుల కోసం పీఎం ఉన్నత గ్రామ్ అభియాన్ కింద 63,000 గ్రామాలను గుర్తించి అక్కడ ఆదివాసుల సమగ్ర గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందించారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ వంటి తదితర కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బడ్జెట్లో మహిళల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. ఈ 100 రోజుల్లోనే మరి 2,35,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, అందులో 26 లక్షల మంది మహిళలు ఉన్నారు.
వాళ్ళకి ఈరోజు 500 కోట్ల బ్యాంకు రుణాలు టార్గెట్ పెట్టుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు 2500 కోట్ల రూపాయలు రుణాలు ఈ యొక్క 100 రోజుల్లో రిలీజ్ చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా మీకు అందరికీ తెలుసు, ఈరోజు PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల మరి ఇళ్ల నిర్మాణం కోసం నిర్ణయం తీసుకున్నాము. ఆ రకంగా మరి ఈ 100 రోజుల్లోనే ఈ యొక్క ఇళ్ల నిర్మాణం కోసం కూడా నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు మరి వివరాలు పంపించాలి, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు తయారు చేయాలని ఆదేశించాము. వాళ్ళు ఎంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తాయి, ఇప్పటికే చాలా రాష్ట్రాలు వచ్చాయి. ఆ రకంగా ఇళ్ల కోటా కూడా రాష్ట్రాలకు ఇస్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిన ప్రధాని మోడీ ఈ 100 రోజుల్లో 3 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చారు. ఇందులో 76,200 కోట్ల వ్యయంతో మహారాష్ట్రలోని వధవన్లో అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఓడరేవు కూడా ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 62,500 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం 49,000 కోట్లు కేటాయించగా 25,000 గ్రామాలకు దీని నుండి లబ్ధి చేకూరనుంది. అలాగే మూలధన వ్యయాన్ని 11.11 లక్షల కోట్లకు పెంచడం వల్ల ఉపాధి కల్పనకు ఊతం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఇక ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులలో 50,600 కోట్ల విలువైన 936 కిలోమీటర్ల పొడవు 8 జాతీయ హైస్పీడ్ రోడ్ క్యారిడార్లు, 12 కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీల నిర్మాణానికి రూపకల్పన చేశారు. అలాగే ఉత్పత్తి రంగంలో భారత్ను కేంద్రంగా నిలిపారు. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని అంతర్జాతీయంగా పాపులర్ చేశారు. अंतरिक्ष परिशोधनलोनू भारतनु मुंदंजलो नडिपारु। मित्रों, आज की प्रेस वार्ता मोदी जी की तीसरी सरकार के पहले 100 दिन के कामकाज पर आपको सूचना देने के लिए बुलाई गई। जैसा आप जानते हैं, लगातार 10 साल भारत के विकास को समर्पित, भारत की सुरक्षा को समर्पित और भारत के गरीबों के कल्याण को समर्पित सरकार चलाने के बाद इस आम चुनाव में तीसरी बार भारतीय जनता पार्टी को और हमारे साथी दलों को सरकार बनाने का एक जनादेश सरकार ने दिया, जनता ने दिया। इसके परिणाम स्वरूप 60 साल के बाद पहली बार कोई एक नेता तीसरी बार अपनी घोषणा के साथ देश का प्रधानमंत्री बनकर देश का नेतृत्व कर रहा है। 60 साल के बाद पहली बार देश में राजनीतिक स्थिरता का माहौल आया है और नीतियों के सातत्य को भी हमने अनुभव किया है। ఇక గడిచిన 100 రోజుల్లో 15 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించగా మరో 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు మోడీ సర్కార్ అనుమతి లభించింది. అలాగే మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ కోసం వారణాసి, పశ్చిమ బెంగాల్, బాగ్డోగ్రా, బీహార్, బిహ్తాలలో విమానాశ్రయాల అప్గ్రేడ్ అభివృద్ధిని కూడా ఆమోదించారు. ముఖ్యంగా షిమ్కులా టన్నెల్ ద్వారా హిమాచల్ ప్రదేశ్, లడఖ్లను కలిపి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కూడా ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులన్నీ దాదాపు 4.5 కోట్ల ఉద్యోగావకాశాలను సృష్టిస్తాయని ఆశిస్తున్నారు. అలాగే ఇది ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ కోసం మోడీ ప్రభుత్వం పలు ప్రాజెక్టులను చేపట్టింది. వ్యవసాయ రంగం వృద్ధికి, రైతు సమాజ సంక్షేమానికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని ఈ 100 రోజుల పాలనతో అర్థమైందని మోడీ సర్కార్ చెబుతోంది. కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత విడుదలతో మోడీ 3వ టర్మ్ను ప్రారంభించారు. దీని ద్వారా 2వ నిర్ణయం ఎంఎస్పీపై చేశారు. ఖరీఫ్ పంటల కొనుగోలు ధరను పెంచారు. తద్వారా రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఉత్పాదకతను పెంచేందుకు డిజిటల్ కృషి మిషన్ కింద 14,200 కోట్ల విలువైన 7 పథకాలు రూపొందించడంతో పాటు పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు 12,100 కోట్లకు ఆమోదం లభించింది. ఇక దేశంలో ప్రకృతి విపత్తులను గుర్తించడం కోసం తాజాగా మిషన్ మౌసంకు 2,000 కోట్లు కేటాయించారు. దీనివల్ల రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అలాగే అగ్రి స్టార్టప్లు, గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన అగ్రిష్యూర్ ఫండ్ వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకువస్తుందని ఆశిస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.
ఈ 100 రోజుల పాలనలో విద్య, వైద్య రంగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు జరిగినట్లు తెలుస్తోంది. మోడీ 3వ టర్మ్లో 113 కొత్త మెడికల్ కాలేజీలను తెరవడానికి అనుమతి లభించింది. ఇది మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం చేయడమే కాకుండా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను కూడా పెంచుతుంది. ప్రపంచంతో అన్ని రంగాల్లో పోటీ పడాలని, మెడిసిన్ సీట్ల కోసం వేరే దేశం వెళ్లకూడదనే ఉద్దేశంతో 75,000 మెడికల్ సీట్లు పెంచాలని ఆలోచన చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా పెద్దపీట వేయడానికి విజ్ఞాన దారను ప్రారంభించారు. ఇక క్రీడారంగంలో ప్రోత్సాహకానికి కీర్తి అని ఖేలో ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే స్కిల్ ఇండియాకు 2 లక్షల కోట్ల కేటాయింపు చేశారు. దీనితో 4 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు. అలాగే 1 కోటి మంది యువతకు 5,000 మల్టీనేషనల్ కంపెనీలతో టైఅప్ అయి ఇంటర్న్షిప్ ఇచ్చే విధంగా ఎంఓయూలు చేసుకున్నారు. క్వశ్చన్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. సామాన్యులకు పన్ను విషయంలో ప్రధానమంత్రి ఉపశమనం కల్పించారు. స్టాంప్ డ్యూటీని కూడా తగ్గించారు. ప్రధాని మోడీ ప్రపంచ వేదికపై తన సత్తాను నిలకడగా రుజువు చేస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఎంతగా అంటే ఇప్పుడు ప్రపంచ నాయకులు ఏదైనా సంక్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి భారత్ వైపు చూస్తున్న పరిస్థితి నెలకొంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికి ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించే నేతగా దేశాలన్నీ మోడీనే ఎంచుకున్నాయి. ప్రధాని మోడీ తిరుగులేని దౌత్యం, రాజనీతిజ్ఞత కారణంగా భారత్ వరల్డ్ లీడర్గా అభివృద్ధి చెందిందని అనడానికి ఇది ఉదాహరణగా నిలుస్తోంది. మిత్ర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే కాకుండా కొత్త దేశాలను స్నేహితులుగా చేసుకోవడంలోనూ మోడీ దూకుడు చూపిస్తున్నారు. ఇటలీ, రష్యా, ఉక్రెయిన్, ఆస్ట్రియా, బ్రునై, సింగపూర్లలో మోడీ ఇటీవల జరిపిన పర్యటనలే ఎందుకు నిదర్శనంగా ఉన్నాయి. ఇక ఇటీవల న్యూఢిల్లీలో అత్యంత విజయవంతంగా నిర్వహించిన G20 సమ్మిట్ ను ప్రపంచం ఇప్పటికీ గుర్తుకు చేసుకుంటూనే ఉంటుంది. ఇక ఇటలీలో ఇటీవల ముగిసిన G7 సమావేశంలో కూడా భారత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోడీ హయాంలో గత 10 ఏళ్ల విజయవంతమైన భారత దౌత్యానికి ఇది ప్రతీకగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మోడీ 3.0 మొదటి 100 రోజులు అభివృద్ధి చెందిన బలమైన భారతదేశాన్ని రూపొందించడానికి కీలక మార్గాలు వేసిందనడంలో సందేహం లేదు. ఇది ప్రధాని మోడీ ప్రాధాన్యతలను స్పష్టంగా తెలియజేస్తుంది. పేదలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువకులు, దళితులు, గిరిజనులు, రైతులు, గ్రామస్తులకు జీవన సౌలభ్యం ఉండేలా సంక్షేమ రాజ్యాన్ని సృష్టించాలనే మోడీ దృక్పథానికి ఈ 100 రోజుల ప్రణాళికలు అద్దం పడుతున్నాయని మోడీ సర్కార్ గర్వంగా చెబుతోంది. For more videos like this, subscribe Big TV channel.